హరే కృష్ణ. వచ్చిన కష్టాలు అలాగే ఉంటాయా లేదా పోతాయా? మనం చూస్తే కష్టాలే కాదు, సుఖాలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం ఏమిటంటే కష్టాలు మాత్రమే ఎక్కువగా పట్టించుకుంటాము. మాఘమాసంలో, ధనుర్మాసంలో అంటే డిసెంబర్ మరియు జనవరి మాసాల్లో తెల్లవారుజామునే లేచి స్నానాలు చేస్తూ ఉంటారు. నిజానికి 2 నెలలు చలికాలంకి సంబంధించిన నెలలు. కానీ ధర్మాచరణకు కట్టుబడి ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే చలిగా ఉన్నప్పటికీ స్నానాలు చేస్తూ ఉంటారు. అలాగే దేవాలయాలకు వెళ్తూనే ఉంటారు, పెద్దగా ఆలోచన చేయరు. అదేవిధంగా ఎండాకాలంలో కూడా మనం చూస్తే అంటే ఈ మే, జూన్ నెలలలో వంట చేసే మహిళలు వేడిగా ఉందని వంట చేయకుండా ఉంటారా? లేదు కదా, చేస్తూనే ఉంటారు. అలాగే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సాధారణంగా పెళ్ళిళ్ళు ఉంటే ఆ ఎండలో కూడా వెళ్తూనే ఉంటారు. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే వాతావరణం అసౌకర్యంగా ఉన్నప్పటికీ మన పని మనం చేసుకుని మనం దాన్ని సహిస్తున్నాము, అంటే ఓర్చుకుంటున్నాము. ఇక్కడ విషయం ఏమిటంటే మనకు ధర్మం ప్రకారం ఉన్న మన పనులన్నీ మనం చేయవలసి వస్తుంది. అలాగే ఇక్కడ ఈ విషయంతో పాటు ఇంకొక విషయం కూడా ఆలోచన చేయాలి. అదేమిటంటే మనం మన ఈ పంచేంద్రియాలతో అంటే కన్నులు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం వీటితో అనుభవించే మరియు అనుభవిస్తున్న ఈ ప్రభావాలు ఖచ్చితంగా తాత్కాలికం అయి ఉంటాయి. అంటే మనం అనుకుంటున్న సుఖం కానీ దుఃఖం కానీ మన శాస్త్రంలో చెప్పినట్లు, భగవద్గీతలో చెప్పినట్లు తాత్కాలికమే. మనం కావాలంటే రోజువారీ జీవితంలో గమనించవచ్చు. మనం మన శరీరమే ముఖ్యమని అనుకుంటూ ఆత్మకు సంబంధించిన ఆలోచనే చేయకపోతే, తెలుసుకోలేకపోతే ఖచ్చితంగా వచ్చిన దుఃఖానికి, కష్టానికి బాధపడుతాము. ఈ అనుభవాలు నిజానికి శరీరానికి మాత్రమే సంబంధించినవి. ఉదాహరణకి ప్రతి సంవత్సరం మనకి చలికాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం కూడా వస్తుంది. కానీ ఒక కాలంలో మనం ఒక రకమైనటువంటి ఇబ్బందికి గురవుతాము. కానీ ఆ కాలం అలాగే ఉండదు, తరువాత వెళ్ళిపోయి ఇంకో కాలం వస్తుంది. అలాగే వేడి, చలిలాగానే సుఖం, దుఃఖం వంటి అనుభవాలు ఇంద్రియాలతో భౌతిక సంబంధం వల్ల కలుగుతాయి. ఇవి శాశ్వతమైనవి కావు. ఈ విషయమే మనకు భగవద్గీతలో 2వ అధ్యాయంలో 14వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధిస్తున్నారు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యా తాం స్థితిక్షస్వ భారత. అంటే ఓ కౌంతేయ, సుఖదుఖాలు తాత్కాలికంగా రావడం, కాలక్రమంలో అవి పోవడం, చలికాలం, ఎండాకాలం వచ్చిపోవడం వంటివి. ఓ భారతవంశీయుడా, అవి ఇంద్రియ అనుభూతి వలన కలుగుతాయి. కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడం మనిషి తప్పకుండా నేర్చుకోవాలి. ఇక్కడ మాత్ర అంటే ఇంద్రియాలు, స్పర్శ అంటే వాటి అనుభూతి, అలాగే తితిక్షస్వ అంటే ఓర్చుకోవాలి అని అర్థం. ఇక్కడ భగవానుడు అర్జునునికి చెప్పినట్లుగా విధి నిర్వహణ విషయంలో మనకున్న బాధ్యతను తప్పకుండా చేయాలి, మనం మానకూడదు. అలాగే అర్జునునికి క్షత్రియుడు అయిన కారణంగా తన యుద్ధాన్ని అంటే వారసత్వంగా వస్తున్నటువంటి విధి నిర్వహణ విషయంలో బాధ్యతను తప్పకుండా చేయాలి అని చెబుతున్నారు. ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే జ్ఞానస్థాయికి ఎదగడం కోసం మనిషి ధర్మానికి సంబంధించిన విధి నియమాలు తప్పక పాటించాలి. ఎందుకంటే జ్ఞానము, భక్తి ద్వారానే ఎవరైనా తనను ఈ మాయాబంధాల నుంచి ముక్తి చేసుకోగలుగుతాడు. నాకు కష్టాలు వస్తున్నాయి,
ఇబ్బంది పడుతున్నాము అని అనుకునే వాళ్ళకి, డిప్రెషన్ ఉన్న వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చే మోటివేషన్ ఇదే. మనం దేనినైనా ఓర్చుకోవాలి అనే ఇటువంటి అత్యవసరమైన విషయాలను బోధించే ఈ భగవద్గీతను అందరూ తప్పకుండా చదవాలి. హరే కృష్ణ.